హలో ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మేము ఊరు వెళ్ళొచ్చాము, తిరుపతి వెళ్ళొచ్చాము. అయితే వారం రోజులైంది. చూడండి మా తోట ఎలా పెరిగిందో చూడండి. ఇదిగోండి తోటకూర, చూడండి ఎంత హెల్దీగా పెరిగిందో. ఇదిగోండి చిలకడ దుంపతీగ కనిపిస్తుందా? చూడండి పువ్వు కూడా పూస్తుంది. ఇదిగోండి చిలకడ దుంపతీగ ఫ్లవర్స్ ఇలా ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇదిగోండి ఇందులోనే వేరుశనగ మొక్క. ఇదిగోండి ఇది వేరుశనగ మొక్క. ఇదిగోండి ఇదంతా తోటకూర. ఇవి కనకాంబరం మొక్కలు, ఇవి వంగ మొక్కలు, ఇవి వంగ మొక్కలు. చూడండి ఎంత బాగా పెరిగినాయో నేల మీద పెట్టేసరికి. చూడండి నారు ఎలా మొలిచిందో, తోటకూర నారు. ఆ గింజలే పడతాయండి, అవే మొలుస్తాయి చక్కగా. మనకి ఈ జల్లెడ ఎందుకు వేసానంటే కోళ్ళు ఉన్నాయి, కోడి పిల్లలు అవి వస్తాయి. మన పక్కింటి వాళ్ళవి అవి ఉన్నాయి. అయితే ఇగోండి చూడండి, హలో చూసారా ఎలా ఉన్నాయో? ఇదిగోండి మా మునగ చెట్టు, మునగ. ఇదిగో ఇది తోటకూర ఎంత బాగా మంచినాయి. ఇదిగోండి నేను హార్వెస్ట్ చేశాను తోటకూర. ఇదిగో తోటకూర హార్వెస్ట్ చేశాను. దొండకాయలు కూడా చాలా కాయలు ఉన్నాయి. ఇగో చూడండి మా దొండతీగ ఎంత చక్కగా పెరిగిందో చూడండి, ఎంత బాగా పెరిగిందో. ఇగోండి తుమ్మి పువ్వులు, ఇవి తుమ్మి పువ్వులు చూడండి ఎంత బాగా పూసినాయో. ఇవి శివుడికి చాలా ఇష్టం. ఈ పూలతో పూజ చేస్తే మనం బంగారంతో పూజ చేసినంత ఫలం వస్తుందన్నమాట. ఇదిగోండి దీని మొదలు ఇక్కడ ఉంది. ఊరికే ఇలాగా కొమ్మ పెట్టేసి పద్దరికి పాకిచ్చేసాను. చూడండి ఎంత బాగా అసలు ఎన్ని కాయలు కాసినాయో. ఇగో చూడండి దొండకాయలు, ఇవి కూడా హార్వెస్ట్ చేశాను. మాకు రెడీగా కూరలు రెడీ. మేము ఊరి నుంచి వచ్చేసరికి, మేము ఎటు వెళ్ళినా మాది మన దొడ్లో ఉండేసరికి మనకి కూరగాయలు కూడా అందుబాటులో ఉన్నాయి కదండి. అందుకే మనకు నచ్చిన కూరగాయలు ఒక్కోటి మనం పెంచుకుంటే 4-5 చెట్లన్నా ఉంటే మనకి కూరగాయలకు కూడా లోటు ఉండదు. చూడండి అసలు ఎలాగ గనుపుకి ఎలా దొండకాయలు కాసినాయో. ఇదంతా కోసేసానండి, ఇప్పుడే కోసాను. తర్వాత గుర్తుకొచ్చింది మీకు చూపిద్దామని. ఇగోండి అన్నీ పూత పింద. దొండకాయ విశిష్టత ఏంటంటే ప్రతి గణుపుకి చూడండి, ప్రతి గణుపుకి, కణుపు అంటే ఇదనమాట, ఆకుకి పూత పిందె. పువ్వు పూసిన ప్రతి పువ్వు కాయగానే మారుతుంది. దీనిలో గొప్పతనం అది. ఇదిగోండి తీగ గణుపు ఇగోండి పూత పిందెలు. ఇగోండి చూడండి ఎలా ఏలాడుతున్నాయి. ఆకుకి పూత పిందె. అసలు ఎంత గ్రేట్ అండి. ఇదిగోండి దొండకాయ, ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇవన్నీ ముందు గబగబా తెంపాను, తర్వాత గుర్తుకొచ్చి ఇప్పుడు కోస్తున్నా మీకు చూపిద్దాం మా దొండ తీగని అని. ఇదిగోండి అసలు ఎన్ని కాయలు అంటే అన్ని కాయలు కాస్తాయండి. ఇటువంటి తీగ ఒక్కటి ఉంటే చాలు మన ఇంట్లో. ఇదిగోండి ఎంత పందిరున్నా పాకుతానే ఉంటుంది. చోటే చాలదు, కానీ చోటు లేదని మనం భయపడాల్సిన పని లేదండి. మన డాబా మీదకో, గోడ మీదకో, ఇంకా లేకపోతే చిన్నపాటి ఇలా వాల్ మీద కూడా వేసుకోవచ్చు. చిన్న పందిరిగా అయినా వేసుకోవచ్చు, తాళ్ళతో కట్టైనా మనం వేసుకొని పెంచుకోవచ్చు. ఇష్టం ఉంటే అనేక మార్గాలు ఉంటాయి కదండి. ఇదిగో చూడండి మాది పల్లెటూరు కాబట్టి మేము ఆ కొమ్మ ఈ కొమ్మ పెట్టుకుంటాం. మాకు చెట్లు కొమ్మలు అవన్నీ మాకు ఫ్రీగానే దొరుకుతాయి, మనమే తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో. నీడకి నీడ ఈ తీగ చూడండి ఎలాగొచ్చిందో కిందకి పాకి. చీమలు ఉన్నాయండి, మందు కొట్టాలి, చీమలు పోయే మందు. ఇదిగోండి ఈ ఆకులు జామాయిలు కొమ్మలు వేసాము, అందుకని ఈ ఆకు ఇంకా రాలేదు.
ఇది రాలితే మనకి దొండ తీగ నీట్గా కనిపిస్తుంది అన్నమాట. అందుకే పై తీగ మనకి కనిపించడం లేదు. చూడండి అసలు అదిగోండి, ఇదిగోండి బకెట్లో వేస్తున్నా. ఇదిగోండి అసలు ఎక్కడెక్కడ ఉంటాయో ఆకు రంగులో ఉండేసరికి మనకి కాయలు కూడా గబక్కన కనిపించవు. ఇదిగోండి ఇలా చెయ్యి దూర్చి పందిర్లోకి పైకి పెట్టి పోసుకోవాలి. చూడండి మన ఇంట్లో కూరగాయ, మందులు వేయని కూరగాయ, ఎంత ఆరోగ్యం. కొన్ని వచ్చినా చాలండి. చూడండి అసలు రెడీగా కూరగాయలు దొరికినాయి. ఇదిగోండి ఎంత చిన్న తీగ కూడా కాస్తానే ఉంటుంది. ఇదిగోండి ఇది కనిపించాల నాకు ఇందాక. ఇదిగోండి అట్లాగే మంచి గ్రీన్గా ఉండేసరికి, ఆకు రంగులో ఉండేసరికి కాయ కూడా మనకి గబక్కన కనిపించదు అనమాట. ఇవన్నీ కాయలే కాసిన. ఇప్పుడు కోసేసాను, ముందు గుర్తుకు రాల, తర్వాత గుర్తుకొచ్చింది. అందుకే మీకు ఇది చేసి చూపిద్దామని. ఇదిగోండి పిందెలు. ఇదిగోండి కాయలు చూడండి అయితే ఎన్ని ఉన్నాయో. ఇదిగోండి ఇవన్నీ పిందెలే. ఇదిగోండి మేము అసలు మందులే వేయం. మాకు గేదె ఉందని చెప్పాను కదండి, గేదెలు కూడా తీసేసాము. దూడే ఉంది, దాని పేడే చక్కగా ఒక చోట కుప్పలాగేసేసి అది మెత్తగా మాగిన తర్వాత అది పొడుం పొడుంలాగా అయిపోతుంది. అప్పుడు దానిని మేము మొక్కలకి వేసుకుంటాం. గేదెలు, ఆవులు, గల్లోళ్ళు అయితే వర్మీ కంపోస్ట్ అని అది ఇది కూడా అక్కర్లేదండి. చక్కగా మాగిన ఈ గేదెల పేడ మనం వేసుకోవచ్చు. చాలా బలం అన్నమాట. ఎప్పుడన్నా మరీ బాగా పైన ఆకుకి పురుగు పడితే చూడండి ఎంత నీట్గా ఉందో. ఒక పురుగు కూడా లేదు చూడండి అసలు. కనిపిస్తుంది కదా, చూడండి. ఇదిగోండి చక్కగా ఎలాడతా. అసలు ఈ పువ్వులు కూడా పూస్తాయండి ఇంకొంచెం సేపు అయితే. ఇప్పుడు ఉదయాన్నే కదా, ఇంకొంచెం సేపు అయితే ఈ పువ్వులన్నీ విచ్చుకొని ఎంతో అందంగా తెల్లగా చాలా అందంగా కనిపిస్తుంది. చూద్దామా మళ్ళీ ఒకసారి లోపల కాయలు ఉన్నాయేమో. ఈ ఆకుల్లో గబక్కన కనిపించవండి. కొయ్యలేదనుకోండి పండిపోతాయి అంతే, అంతకుమించి మనకేమి నష్టం లేదు. ఇది ఇట్లా చిన్న తీగ తీసుకొనైనా మనం నాటుకుంటే చక్కగా మొలుస్తుందండి. చిన్న తీగ చాలు. తీగ జాతి ఉట్టిగానే బతుకుతుంది. మొండి తీగ అంటారు దీన్ని. అంటే ఎక్కడ పెట్టినా ఏ ప్లేస్ అయినా చక్కగా అతుక్కుంటుంది అన్నమాట. మంచిగా బతికి కాయలు కాస్తుంది ఇది. ఇవ్వండి ఇవ్వండి పిందెలు. ఇదిగోండి ఫ్లవర్స్. పువ్వు పూసిందంటే మనకి కాయ కాసినట్లే. ఒక్క పువ్వు కూడా మనకి వేస్ట్ పోదు అనమాట. కంపల్సరీ మనకి పోతమ్మట పింద పడతానే ఉంటుంది అనమాట. ఇదిగోండి మనం ఎప్పుడైనా మొక్క నాటుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి ఒక మాదిరి ఈ లావు తీగ అయితే ఇంకా మంచిదే, ఇట్లాంటి తీగ అయినా పనికి వస్తుంది. చిన్నది తెంపేసుకొని చక్కగా చుట్ట చుట్టి ఇలా భూమిలో పెట్టుకుంటే చాలండి. ఇదిగోండి దీని మొదలు గోడమ్మట పెట్టామండి మొన్న వానలు వచ్చేటప్పుడు. చూడండి 2 నెలలే నేను పెట్టి ఎంత బాగా తయారైందో. అంతా ఈ నేలంతా ఈ పశువుల ఎరువుతో మాగేసరికి ఇదిగోండి మా వంగ చెట్లు. ఇవి వంకాయలు కాసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇందులోనే నేను 4 కనకాంబరం మొక్కలు కూడా పెట్టుకున్నాను. ఈ జాలి ఎందుకంటే కోళ్ళు తవ్వి పారేయకుండా అట్లా పెట్టాను. ఇదిగోండి దీనిలోనే బంగాళాదుంపలు పెట్టే కొన్ని ఇదిగోండి ఎలా మంచిగా. ఈ కోళ్ళతో ఈ కోళ్ళు చిమ్మేస్తున్నాయండి, అందుకని చాటుకి ఒక పక్కకి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇదంతా పశువుల ఎరువే. ఇదిగోండి అసలు చూడండి ఎంత చక్కగా కొమ్మలు కొమ్మలు ఎలా పడినాయో. ఇవన్నీ
ఇంకొక 20 రోజులు ఇదిగోండి మొగ్గ కూడా వేసేస్తాను. ఇది మొగ్గలు. ఇవి 10 రోజులకల్లా కాయగా తయారవుతాయి. పెరుగుదల మీద ఉన్నాయి కదా, ఇదిగోండి మొగ్గలు పూత పింద తయారవుతుంది. చూడండి, ఇందులోనే నేను ఒక పక్కకి తైవాన్ జామ పెట్టాను, ఇక్కడేమో ఎల్లో గులాబీ పెట్టాను. ఇది మనం ఈ చిలకడ దుంపలు పీకేసిన తర్వాత చోటు ఖాళీనే కదా, నేను బంగాళాదుంపలు అక్కడక్కడ ఒక 1/2 కేజీ దుంపలు తెప్పించి పెట్టానండి. అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడక్కడ పెట్టాను. ఈ తీగల చాటుని పెట్టానండి, కోళ్ళు తవ్వేస్తాయని. బాగుంది కదా. మీకు నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటా మరి. థ్యాంక్ యూ.